మనం ప్రజెంట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్లో అయితే ఉన్నాము. సో ఇది బాలాజీ నగర్ జవహర్ నగర్ మున్సిపల్ కింద అయితే వస్తుంది. సో జవహర్ నగర్ నుంచి మనకి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్. ఇక్కడ మనకు మెయిన్ రోడ్ నియర్ బైలో ఒక ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది. సో చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంది ఫ్లాటు. సో మెయిన్ రోడ్ నుంచి ఒక 5వ ఫ్లాట్ మాత్రమే ఇది. ఇది వచ్చేసి 20 ఫీట్ల రోడ్ ఇది. సో 20 ఫీట్ల రోడ్కి మనకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది. ఈస్ట్ ఫేస్ నోటరీ ల్యాండ్. సో నోటరీ ల్యాండ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ రీసెంట్లీగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో చుట్టూ హౌసెస్ ఉన్నాయి, సరౌండింగ్లో మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా నోటరీ ల్యాండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది. సో వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ మనకు 100 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అయితే ఉంది, ఈస్ట్ ఫేస్. సో లోపలికి మనం ఒకసారి ఎంట్రీ అవుదాము. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది మనకి. దీంట్లో వచ్చేసి 2 రూమ్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక కిచెన్ కూడా సపరేట్ ఉంది. సో సిమెంట్ రేకులతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో నోటరీ ల్యాండ్. సో వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ఫ్లాట్కి వచ్చేసి బోర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. సో వాటర్ కనెక్షన్ అయితే లేదు. మీరు అప్లై చేసుకుంటే తొందరలోనే వస్తుంది వాటర్ కనెక్షన్ కూడా. సో ఇక్కడ కిచెన్ అయితే ఉంది. కిచెన్ కూడా మంచిగా నీట్గా ఉంది. దీంట్లో టైల్స్ కూడా వేసినారు. సో దీంట్లో మనకు వాటర్ కనెక్షన్ కూడా ఉంది, ట్యాప్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో కిచెన్ సపరేట్ ఉంది మనకి. అదేవిధంగా 2 ఇండివిజువల్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రీసెంట్లీగా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే. సో ఇది న్యూ హౌస్ అనమాట, కొత్తది. ఇక్కడ మనం చూసినట్టయితే పక్కన ఇంకోటి ఇండివిజువల్ రూమ్ అయితే ఉంది. సో ఇది సపరేట్ రూమ్ ఉంది ఇక్కడ. సో లోపల ఎంట్రీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది మనకి. సో వీటిలో కూడా మనకు టైల్స్ అయితే వేసినారు. సో చాలా నీట్గా ఉంది ఇల్లు కూడా. సో ఎవరైనా ఇది తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే, మనం ఉండడానికైనా సరే ఇది చాలా బాగుంటుంది. సో మనకు ఆ రూమ్ పక్కనే యాజ్ ఇట్ ఈజ్ ఇంకో రూమ్ అయితే సేమ్ ఉంది. సో లోపల కూడా టైల్స్ వేశారు వీటిలో. చాలా నీట్గా ఉంది ఇల్లు అయితే. సో ఇక్కడ చూసినట్టయితే సిమెంట్ రేకులతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో మనకు ఓనర్ అయితే 18 లక్షలు అయితే చెప్తున్నారు, బార్గెనింగ్ ఉంది. సో ఎవరికైనా మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. సో ఇక్కడ మనకి రీసెంట్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. సో మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకు అవుట్ సైడ్ వ్యూ. సో ఓపెన్ స్పేస్ కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రేట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో హైదరాబాద్ సరౌండింగ్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రాపర్టీస్ అనేవి దొరకవు మనకి. సో ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ నోటరీ ల్యాండ్. సో అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా అయితే వేయడం జరిగింది. సో వాష్రూమ్స్లో కూడా మనకు టైల్స్ అయితే వేయడం జరిగింది. సో చూడొచ్చు, వాష్రూమ్స్ కూడా మనకు టైల్స్ అయితే వేసినారు. వీటిలో కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. సో మనకు దీంట్లో బోర్ కూడా ఉంది. సో మనకు పైన వాటర్ ట్యాంక్ పెట్టారు. సో అక్కడ మనకు బోర్ నుంచి వాటర్ ట్యాంక్ వెళ్ళిన తర్వాత ఈ ట్యాప్ కనెక్షన్స్ కూడా అన్నిటి కూడా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో పైన ట్యాంక్ నుంచి అయితే మనకు వాటర్ అయితే వస్తాయి. సో ఇక్కడ బోర్ అయితే ఉంది, చూడొచ్చు, ఇక్కడ బోర్ ఉంది. సో ఇక్కడ ట్యాప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎలక్షన్స్ అయిన తర్వాత రేట్లు అయితే 100% జంప్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో తక్కువ ధరలు ఉన్నప్పుడు మాత్రమే కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఆ తర్వాత కొందామనగానే మనకు రేట్లు అయితే అందుబాటులో ఉండవు. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో